తెలుగు సినిమాగా మొదలై ఆ తర్వాత భారతీయ సినిమాగా టర్న్ తీసుకున్న బాహుబలి ది కన్క్లూజన్ విడుదలైన అన్ని చోట్ల సంచలన విజయాలు నమోదు చేస్తూ దూసుకుపోతుంది. అంతేకాదు మన దేశంలో 1000 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఇప్పటికే మన దేశంలో అన్ని రికార్డులను ఎంతో ఈజీగా క్రాస్ చేసిన ఈ సినిమా యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పి దునియా మొత్తంలా ఏ భారతీయ సినిమా వసూలు చేయని మొత్తాన్ని రాబట్టింది. ఇప్పటికే 1450 కోట్లు కొల్లగొట్టిన బాహుబలి 2 తొందరలోనే 1500 కోట్ల దిశగా పరుగులు తీస్తుంది. కలెక్షన్ల విషయంలో బాహుబలి 2 కంటే ముందు దంగల్ మన దేశంలో 745 కోట్లతో తొలి స్థానంలో ఉండే. విడుదలైన అన్ని చోట్ల బాహుబలి 2 జైత్ర యాత్రను చూసి ఇప్పుడు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాను చైనాలో డబ్ చేసి రిలీజ్ చేశారు. అక్కడ ఆమిర్ కున్న ఫాలోయింగ్, సినిమాలున్న కంటెంట్ తో ఈ సినిమా చైనా బాక్స్ ఆఫీస్ వద్ద 530 కోట్లు వసూలు చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. పాత కలెక్షన్లను కలుపుకుంటే ఈ మూవీ దునియా మొత్తంలో 1275 కోట్ల గ్రాస్ ను నమోదు చేసి బాహుబలి 2 తర్వాతి స్థానంలో నిలిచింది. ఫైనల్ గా దంగల్ బాహుబలి 2 ను కలెక్షన్ల విషయంలో బీట్ చేస్తదా లేకుంటే ఇంతతోనే సరిపెట్టుకుంటదా అన్నది చూడాలి. ఏమైనా ఒక ప్రాంతీయ భాషా చిత్రంగా విడుదలైన బాహుబలి 2 మొత్తంగా బాలీవుడ్ పరిశ్రమను షేక్ చేసిందనే చెప్పాలి.